హాయ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ ఎలా చేసుకున్నారు హ్యాపీ న్యూ ఇయర్? అలాగే 31st నైట్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. 31st నైట్ 31st డే మా వారికి హాలిడే అవ్వడం వల్ల సో వాళ్ళ స్టాఫ్ అందరూ ఇక్కడ దగ్గరలో ఉన్న ధోంబాయ్ అనే వాటర్ ఫాల్స్ ఉంది, ధోంబాయ్ దగ్గర. అక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్ళారు. సో అక్కడే చూసారా చికెన్ తండూరి చేసుకుంటున్నారు. అక్కడే వంట అన్నీ చేసుకొని తినేసి వచ్చారు. మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదంటే ఆ లైన్ లూప్ లైన్ తర్వాత అది కొంచెం దిగాల్సి వస్తుంది. చిన్నపిల్లలు ఉన్నారు కదా మళ్ళీ లక్కీ అండ్ నేను కూడా అంత సాహసాలు చేయలేను అనేసి మమ్మల్ని తీసుకొని వెళ్ళలేదు. సో నీతికి కూడా ఫీవర్గా ఉంది, తనకి బాగాలేదు, అలాగే కోల్డ్ కాఫ్ అన్నీ ఉండడంతో మేము కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. అయినా వాళ్ళందరూ జెంట్స్ వెళ్తున్నారు ఎంజాయ్ చేయడానికి, వాళ్ళందరూ వెళ్ళారు కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు. సో అందుకని మా వారు 31స్ట్ని బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మేమైతే ఇంట్లోనే ఉన్నాము. లక్కీ నేను బయట నుండి బిర్యానీ తెచ్చుకొని హ్యాపీగా తినేసాము. ఇంకా మేమైతే ఏం వంట చేసుకోలేదు, అంటే ఏది అనిపించలేదు. ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంటుందండి. యాక్చువల్గా చాలా ఫేమస్ బొంబాయి అంటే. ఈ టైంలో ఇంక ఎక్కువ వాటర్ లేదంట ఎక్కువ మా వారు అన్నారు. కానీ నేను ఎప్పుడు నిందో అనుకుంటున్నాను, వింటున్నాను కానీ ఇంతవరకు నేను వెళ్ళలేదు. కానీ వెళ్ళడం అనేది కొంచెం కష్టమని అంటున్నారు. సో అతను వెళ్ళి నైట్కి వచ్చేసారు. ఇంకా నీటిని అతన్ని పడుకోబెట్టేసి మేమైతే రంగోలీలు అన్నీ వేసేసి నైట్ పక్కన ఆంటీ వాళ్ళ ఇంటికి, ఆంటీకి బర్త్డే అంటే మేమందరం మొత్తం స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరికీ ఆంటీ పిలిచారు. సో అక్కడికి మేము వచ్చేసి ఆంటీ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ బాగా అయిన తర్వాత కిందకి వెళ్ళి మేమందరం క్రాకర్స్ అన్నీ కాల్చాము. చాలా సింపుల్గా అయినా కూడా 31st నైట్ బర్త్డే అలాగే న్యూ ఇయర్ అన్ని కాంబినేషన్ బాగా కుదిరింది. ఆంటీ బర్త్డే ఎప్పుడు అలానే అవుతుందంట. లాస్ట్ ఇయర్ అయితే నేను అసలు బయటికే రాలేదు, తొందరగా ముగ్గు వేసి లోపలికి వెళ్ళిపోయాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నీతు చాలా చిన్నదాయి, నాకు కూడా అప్పటికి సిజరీన్ అయిన తర్వాత కొంచెం బాడీ అంత సహకరించేది కాదు. అలాగే థైరాయిడ్ కూడా ఉంది కాబట్టి ఎక్కువ డల్నెస్ అనేది ఉండేది ఇంకా ఈ చలికి గట్ట. ఇప్పుడు అలానే ఉంది, కానీ ఎలా అయినా ఎంజాయ్ చేయాలి ఇంక ఈ ఇయర్ అనేసి నీతుని వాళ్ళ నాన్న పడుకున్నారు. మా ఇద్దరం లక్కీ నేను ఇక్కడికి వచ్చేసి వీళ్ళందరితోని కాసేపు హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇంకా కిందకి వెళ్ళి క్రాకర్స్ అన్నీ కాల్చాము. ఇంకా పైన ఆంటీ ఏవో ఫుడ్ ఇచ్చారు 12 o'clock. ఏం తింటామండి, అయినా అలా లైట్గా తినేసాము. కేక్ అయితే తినేస్తాం మనం కేక్ ఫస్ట్ కదా, అది కూడా కూల్ కేక్ పేస్ట్రీ కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. మిగతా స్వీట్స్ హాట్ అంటే ఆ టైంకి ఇంకేం తినలేదు. సో ఇంకా ఫైనల్గా మేమందరం క్రాకర్స్ కాల్చిన తర్వాత ఎవరింటికి వాళ్ళే బాయ్ చెప్పేసి పడుకున్నాము. ఇంకా నేను నైట్ అయితే ఇంకా రంగోలీ ఇంకా మా ఇంటి ముందు పైన మా హౌస్ కాబట్టి పైన ఇంక ఇంటి ముందు ఏం రంగోలీ వేయలేదు. ఏం వేయాలంటే చాలా సింపుల్గా వేసేసి ఇంకా పడుకుందాం అనుకున్నాను. పడుకున్న తర్వాత మార్నింగ్ లేచి మీకు వీడియో పెట్టాను. ఈ వీడియోలో మార్నింగ్ లేచిన తర్వాత బయటకు వచ్చి అలా నా రంగోలి ఎలా ఉందని చూశాను. ఇంకా బయట వేసింది కూడా ఎలా ఉందని చూస్తే ఎవరైనా బైక్తో గట్ట చెరిపారేమో అనుకున్నాను, కానీ ఏం లేదు, బాగానే ఉంది. కానీ ఆ తర్వాత 7 o'clock అయింది, ఎవరో కార్ తీశారు. సో అది అయిపోయింది దాని పని. ఎంత కష్టపడి వేస్తాం కదా, కనీసం ఒక 1 day అయినా అలా ఉంటే బాగుంది అనిపిస్తుంది. సో ఇంకా నైట్ వచ్చిన తర్వాతే మా వారికి నేను కేక్ తినిపించాను. ఆంటీ వాళ్ళు కేక్ పెట్టారు కదా, ఆ కేక్ యాక్చువల్ మేము కేక్ కట్ చేద్దాం అనుకున్నాం కానీ నీతి కోసం కేక్ కట్ చేయలేదు. నీతికి పేస్ట్రీ అంటే చాలా ఇష్టం. సో అది చూసిందంటే ఇంకా అడుగుతూనే ఉంటుంది, ఏడుస్తుంది కూడా. ఆల్రెడీ కాఫ్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా కూల్ కేక్స్ అస్సలు తినకూడదండి చిన్నపిల్లలు. సో అందుకని మేము కేక్ ప్రిఫర్ చేయలేదు. సో నేనైతే మార్నింగ్ మా వారికి లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా ఏముంటుంది అనేసి వెజ్ బిర్యానీ మష్రూమ్ కర్రీ చేశాను. ఇంకా స్పెషల్స్ అన్నీ చేద్దాం అనుకున్నాను కానీ ఏం చేయలేదు, ఎందుకంటే ఇతను ఏం తినరు. ఇంకా నేను ఒక్కదాన్ని తినాలి, ఈ పిల్లలు అస్సలు తినరు. లక్కీ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి స్వీట్స్ ఎవరు నచ్చరు, అందుకని పాయసం చేయలేదు. గులాబ్ జామ్ చేద్దాం అనుకున్నాను, ఇతను వద్దనేసారు. స్వీట్స్ ఏం వద్దు ఇప్పుడు అనేసారు. హాటే వీళ్ళందరికీ ఇష్టం. సో అందుకని ఇప్పుడు సింపుల్గా
వెజ్ బిర్యానీ చేసేసాను. హోల్ గరం మసాలా వేసి నెయ్యి వేసి ముందు హోల్ గరం మసాలా వేసి ఆ తర్వాత ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్, మటర్, ఆలు, మిల్ మేకర్ వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత టమాటాలు వేసి అలాగే పేస్ట్ చేసుకున్నాను. చిన్న కొబ్బరి ముక్క, అలాగే అల్లం వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర వేసి హోల్ గరం మసాలా వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేసి రైస్ వేసేసాను. సో అయిపోయింది నా బిర్యానీ. ఇంకా పక్కన కర్రీ ఏంటంటే ఆలు, మష్రూమ్, కాజు, మటర్ ఇవన్నీ కలిపి కుర్మా లాగా కర్రీ చేశాను. సో అయితే మా ఆయన లంచ్ బాక్స్ అయితే బిర్యానీ రెడీ అయిపోయింది. అతనికి లంచ్ పెట్టిన తర్వాత ఇంకా నా డ్యూటీ ఏముంటుందంటే నీతుకి చాలా కష్టంగా స్నానం చేయించి ఆ తర్వాత దానికి ఫుడ్ పెట్టడమే చాలా కష్టం. అస్సలు ఫుడ్ అనేది తినట్లేదు, ఎందుకంటే తనకి చాలా బాగాలేదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ న్యూ ఇయర్ అయితే ఇలా అయింది. ఇంకా నా వీడియో మీకు షేర్ చేశాను. ఇంకా మీరందరూ ఎలా చేసుకున్నారో చెప్పండి. ఇంకా నా వీడియో కానీ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.